మీ రెజ్యూమ్ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళక ముందే రిజెక్ట్ అవుతుందేమో మీకు తెలుసా? మనం జాబ్స్ అప్లై చేస్తాం డైలీ, కానీ మనకు కాల్ బ్యాక్స్ రావు, అలాగే రిజెక్షన్ మెయిల్స్ రావు, అసలు మీకు రెస్పాన్సే ఉండదన్నమాట. మనం బేసిక్గా ఏమనుకుంటామంటే మన స్కిల్స్లో తేడా ఉందనో, లేదంటే మనం జాబ్ సరిగ్గా అప్లై చేయట్లేదనో. కానీ మెయిన్ రీజన్ ఏంటంటే రెజ్యూమ్ అనమాట. ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో కామన్గా జరుగుతుంది ఏంటంటే ఏటీఎస్ స్కానింగ్ అనమాట. ఈ ఏటీఎస్ స్కానింగ్ ఏంటంటే ఒక కంపెనీలోకి మీరు ఎంటర్ అవ్వక ముందు కింద సెక్యూరిటీ ఉంటుంది కదా, ఆ సెక్యూరిటీ గార్డ్ అన్నవాడు మీకు ఈ బిల్డింగ్లోకి అలౌ చేయాలా లేదని ఎలా చూస్తారో, అయితే ఐడి కార్డు లేదంటే మీ దగ్గర ఏమైనా అప్లికేషన్ ఉందా, లోపలికి ఎంటర్ అవ్వడానికి ఏమైనా మీ దగ్గర పర్మిషన్ ఉందా లేదని చెక్ చేస్తారో, సేమ్ అలాగే ఏటీఎస్ స్కానింగ్ అనమాట. ఏటీఎస్ స్కానింగ్ ఏం చేస్తుందంటే మీ రెజ్యూమ్ని మీరు అప్లై చేసిన జాబ్కి ఉన్న స్కిల్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా, మీరు అసలు హెచ్ఆర్ వరకు రీచ్ అవడానికి, అంటే కంపెనీ బిల్డింగ్లోకి రీచ్ అవడానికి మీకు అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. వన్స్ మీకు అది రిజెక్ట్ అయిందంటే మీకు హెచ్ఆర్ వరకు మీ రెజ్యూమ్ వెళ్ళదు. సో మీరు ఫస్ట్ స్టెప్లోనే రిజెక్ట్ అయిపోతున్నట్టు అనమాట. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. సో ఈ వీడియోలో మీకు 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నా, ఎందుకంటే మన కన్వీనియన్స్ కోసం. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలని, అలాగే మీ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రెజ్యూమ్ ఉండి లేదంటే నేను ఇప్పుడు క్రియేట్ చేసిన ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఉంది కదా, దానికి ఏటీఎస్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలన్నది పార్ట్ 2 అనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. సో మీరు ఒకవేళ జాబ్ సర్చ్లో ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. జాబ్స్ రావడానికి మాత్రం చాలా ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతాయి అనమాట. నేను ఇప్పుడు మీకు ఫస్ట్ పార్ట్ చూపిస్తున్నా, అదే ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలని. సో దానికి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మనందరికీ లింక్డ్ఇన్ ఉంటుంది కదా, లింక్డ్ఇన్ ఓపెన్ చేయండి. లింక్డ్ఇన్ ఓపెన్ చేశాక ఇక్కడ చూడండి చూపిస్తున్నా, లింక్డ్ఇన్ అని సెర్చ్ చేసి లింక్డ్ఇన్ ఓపెన్ అయింది కదా మీది. సో ఇది నేను మీకోసం చూపించడానికి ఒక డమ్మీ ప్రొఫైల్ అనమాట. ఇది నా ఒరిజినల్ ప్రొఫైల్ అయితే కాదు ఇది. సో ఈ లింక్డ్ఇన్ ఓపెన్ చేశాక మీరు మీకు ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సేవ్ టు పీడిఎఫ్. ఇక్కడ సేవ్ టు పీడిఎఫ్ ఏం చేస్తుందంటే మీ ప్రొఫైల్లో ఉన్న మీరు పెట్టిన స్కిల్స్, అలాగే మీ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా మ్యాచ్ చేసుకుంటూ ఒక ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ టైప్ ఒకటి ఇస్తుంది అనమాట, పీడిఎఫ్ మీ ప్రొఫైల్ది. సో అది మీకు చాలా బాగా ఉపయోగపడుద్ది, ఎలాగో చెప్తా చూడండి. సో సేవ్ చేసుకోండి, పీడిఎఫ్ అని ఉంది కదా, సేవ్ చేయండి. సో ఇక్కడ నాకు చూపిస్తుంది కదా సేవ్ అయినట్టు క్లియర్గా. సో ఇది ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూసారంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇది ఒక రెజ్యూమ్ అనమాట. ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే ఇది కూడా, కానీ మనకి ప్రొఫెషనల్ రెజ్యూమ్ క్లియర్గా ఉండాలి కాబట్టి దీని నుంచి మనం యాక్చువల్ రెజ్యూమ్ ఎలా తీయాలో చూపిస్తా చూడండి క్లియర్గా. సో ఈ రెజ్యూమ్ని ఎలా ఉంచుదాము, దీన్ని ఎలా ఉంచి ఇంకొక కొత్త ట్యాబ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేయాలంటే overleaf.com. సో మీకు ఇది ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తా, చూసేయండి. సో ఇది అనమాట వెబ్సైట్. ఇన్ కేస్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది అప్ టు డేట్ లేదు, లేదంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేసుకొని లేదు అనుకుంటే, నేను మీకు వీడియో ఆల్రెడీ చేశాను లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలాగా క్రియేట్ చేసుకోవాలి, ఎలాగా ఆప్టిమైజ్ చేసుకొని ఉంచుకోవాలని చెప్పి. సో దానికి ఆప్షన్ పైన ఇస్తున్నా చూడండి లింక్. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఫస్ట్ ఆ వీడియో చూడండి. సో క్లారిటీగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడికి రండి. సో ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇందులో చూపిస్తాం మీకు. సో ఇక్కడికి వచ్చారు కదా, వచ్చిన తర్వాత ఓవర్లీఫ్ అని చూపిస్తున్నారు కదా ఇక్కడ. ఈ ఓవర్లీఫ్లో మీరు ఒకవేళ అకౌంట్ లేకపోతే సైన్అప్ అవ్వండి. మీరు గూగుల్తో సైన్అప్ అవ్వచ్చు, లేదా నా మెయిల్ ఐడితో సైన్అప్ అయిన తర్వాత ఇక్కడ మీకు అప్గ్రేడ్ టు గెట్ మోర్ అని వస్తుంది కదా, అవసరం లేదు మనకి, స్కిప్ చేసేయండి. ఇది స్కిప్ చేసేసి ఇలాగ కంటిన్యూ నొక్కేయండి. సో వన్స్ అది సెటప్ అయిపోయిన తర్వాత మీకు ఇలాగ చూపిస్తుంది. ఇది హోమ్ పేజ్ అనమాట. ఈ హోమ్ పేజ్లో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. సో క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏ బ్లాంక్ ప్రాజెక్ట్ అని పెట్టి మీరు లెట్స్ సే డేటా అనలిస్ట్, మీరు ఏ రోల్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ రోల్ ఇక్కడ మెన్షన్ చేసుకోండి, క్లియర్గా ఉంటుంది మీకు. చేసిన తర్వాత ఇంటర్ఫేస్ చూసి మీరు భయపడకండి, నేను క్లియర్గా చెప్తా చూడండి. స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మీకు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ వస్తుంది. ఎలాగో చెప్తావేనండి. ఇది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట. రిక్రూటర్స్కి ఇది చాలా ఇష్టం. సో ఈ టైప్ ఆఫ్ రెజ్యూమ్ ఏంటంటే ఒకవేళ మీకు ఏటీఎస్ స్కానింగ్ చేసినా సరే ఎటువంటి మిస్టేక్స్ ఉండవు, ఫ్రేసింగ్ ఇష్యూస్ ఉండవు అనమాట. అల్గారిథంకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో క్లియర్గా మీరు పెట్టే ప్రతి కీవర్డ్ కూడా మ్యాచ్ చేసుకుంటుంది అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మీకు కోడ్ కనిపిస్తుంది కదా, దీన్ని అలా వదిలేయండి. ఇలా వదిలేసి చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకొని ఇందాక మనం క్రియేట్ చేసుకున్న లింక్డ్ఇన్ ప్రొఫైల్ ద్వారా వచ్చిన పీడిఎఫ్ ఉంది కదా, ఆ పీడిఎఫ్ని ఇక్కడ అటాచ్ చేయండి. ఈ ప్లస్ ఐకాన్ మీద నొక్కి యాడ్ ఫొటోస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి మీరు ఎంత క్రియేట్ చేసుకున్నది ఇక్కడ ఓపెన్ చేయండి. సో ఇక్కడ నేను అటాచ్ చేశాను అనమాట, ఎంత క్రియేట్ చేసుకుని. అటాచ్ చేసిన తర్వాత నేను మీకు ప్రాంప్ట్ ఇస్తాను, అది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. సో ఆ ప్రాంప్ట్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోండి. సో ఇదేనండి ఆ ప్రాంప్ట్. సో పేస్ట్ చేసుకున్న తర్వాత సెండ్ ప్రాంప్ట్ ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చే
ఒక కోడ్ ఇస్తుంది అనమాట, లేటెక్స్ కోడ్. ఆ లేటెక్స్ కోడ్ని మీరు అక్కడ డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేయొచ్చు. అది కూడా ఎలాగో చూపిస్తా చూడండి. మనం ఈ కోడింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇదే మనకి నీట్గా మేనేజ్ చేసి ఇచ్చేస్తుంది అనమాట కోడ్ అనేది. చూడండి. సో మీరు చేయాల్సింది ఏంటంటే, వన్స్ ఇదంతా క్రియేట్ చేసేసిన తర్వాత ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంది కదా, కాపీ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇందాక మనం ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నాం కదా లేటెక్స్ కోడ్ది, ఇది మొత్తం క్లియర్ చేసేయండి. ఇది మొత్తం క్లియర్ చేసేసి నేను ఇచ్చిన ప్రాంప్ట్ ద్వారా వచ్చిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ రీకంపైల్ అనే ఆప్షన్ ఉంది కదా, రీకంపైల్ చేయండి. ఇదిగోండి ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ క్రియేట్ చేసేసింది. చాలా క్లియర్గా ఉంటుంది అనమాట, మీకు ప్రొఫెషనల్ రెజ్యూమ్ స్టైల్ ఇది. మీరు కావాలంటే స్టైల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఇందులో టెంప్లెట్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. సో మీకు ఎవ్రీ డీటెయిల్డ్ ఉంటుంది అనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ మనం లింక్డ్ఇన్లో కొంచెం మెన్షన్ చేసి ఉన్నాం కాబట్టి అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది క్లియర్గా. ఈ కోడ్ యూస్ చేసి మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ క్లియర్గా ఉంటుంది. చూడండి, మన భాస్కర్ అని ఇక్కడ పేరు ఉంది కదా, ఇది తీసేసి మీరు పేరు పెట్టుకొని రీకంపైల్ చేయండి, అప్పుడు పేరు మారిపోద్ది. మీరు ప్రతి జాబ్ డిస్క్రిప్షన్కే మార్చుకోవాలనుకుంటారు కాబట్టి అప్పుడు కూడా ఏం చేయాలంటే ఇక్కడ ఐటమ్స్ ఉంది కదా, ఈ ఐటమ్ అని తీసేసి మీకు కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ యాడ్ చేసుకోండి, అంతే. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఇది. మీకు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ క్రియేట్ అయిపోద్ది అనమాట. దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ టు పీడిఎఫ్ అని, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ అయిపోయింది అనమాట. ఓపెన్ చేస్తున్నా చూడండి, ఇదిగోండి పీడిఎఫ్లో డౌన్లోడ్ అయిపోయింది ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్. చాలా క్లియర్గా ఉంటుంది అనమాట, మీ కీ స్ట్రెంత్స్ అని, మీరు ఎక్స్పీరియన్స్ అని. ఇలాగా మీరు కావాలంటే వర్డింగ్ స్టైల్ తగ్గించుకోవచ్చు, లేదంటే మీకు ఈ స్పేసెస్ ఎక్కువ ఉన్నాయి కదా, ఇవి కూడా తగ్గించుకోవచ్చు. చార్ట్‌జీపీటీ ప్రాంప్ట్ దాన్ని తగ్గట్టు అడిగితే సరిపోద్ది, చాలా క్లియర్గా ఇస్తుంది అనమాట రెస్పాన్స్. ఇప్పుడు మనం ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసాలో చూసాం కదా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీంట్లో నాకు కామెంట్స్లో పెట్టండి, నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. పార్ట్ 2 వచ్చేసరికి ఏంటంటే ఏటీఎస్ స్కోర్ ఎలా చెక్ చేయాలి. నన్ను ఇది చాలామంది అడిగారు ప్రీవియస్ వీడియోస్ చేసినప్పుడు కూడా, ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఏటీఎస్ స్కోర్ ఎలా చెక్ చేయాలని చెప్పి ఏదైనా రెజ్యూమ్ ఇస్తే. నేను ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడు మీకు ఏం చూపిస్తానంటే, ఏ రెజ్యూమ్ అయినా సరే ఏటీఎస్ స్కోర్ ఎలా చెక్ చేయాలో చూపిస్తా చూడండి క్లియర్గా. మనం ఇందాక చార్ట్‌జీపీటీ ఓపెన్ చేసుకున్నాం కదా, ఆ చార్ట్‌జీపీటీలోకి వెళ్ళే నేను ఇంకో ప్రాంప్ట్ అటాచ్ చేస్తాను మీకు. ఆ ప్రాంప్ట్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా చూడండి. ఆ ప్రాంప్ట్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోండి ఫస్ట్. సో ఇప్పుడు మీరు మళ్ళీ చార్ట్‌జీపీటీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సేమ్ ఇందాక మీకు ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేశాం కదా, దాని కింద ఇక్కడ పేస్ట్ చేయండి. నేను ప్రాంప్ట్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రాంప్ట్ పేస్ట్ చేయండి ఫస్ట్. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, ఏదో ఒక జాబ్ డిస్క్రిప్షన్ తీసుకోండి. మీరు ఇప్పుడు ఏమైనా జాబ్స్ అప్లై చేస్తారు అనుకోండి ప్రజెంట్, ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ మెన్షన్ చేయండి క్లియర్గా. నేను ఒక డమ్మీది ఏదో ఒకటి తీసుకొని పెడతాను మీకు. ఇక్కడ ఆల్రెడీ నేను ఒకటి జాబ్ డిస్క్రిప్షన్ తీసుకున్నా, అది ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇంకోండి అబౌట్ ద జాబ్ ఇక్కడ వచ్చింది కదా, సో అబౌట్ ది జాబ్ అనమాట, ఇదంతా జాబ్ డిస్క్రిప్షన్. ఇది పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ రెజ్యూమ్ ఉంది కదా, ఇందాక మనం తీసుకున్న రెజ్యూమ్, అది ఇక్కడ రెజ్యూమ్ టెక్స్ట్ అయినా పేస్ట్ ఇలాగా టెక్స్ట్ యాడ్ చేయండి, లేదంటే మీరు ఇక్కడ రెజ్యూమ్ యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా, కాపీ పేస్ట్ చేయడం ఎందుకని చెప్పి. సో ఇందాక మనం క్రియేట్ చేసాం కదా ఒక రెజ్యూమ్, అది ఇక్కడ యాడ్ చేశాను అనమాట, డేటా అనలిస్ట్ అని. ఇందాక మనం ఓవర్లీఫ్లో క్రియేట్ చేసాం కదా, అది యాడ్ చేశాను. లేదనుకుంటే మీరు మీ దగ్గర ఉన్న రెజ్యూమ్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మీరు టైలర్ చేసుకున్న రెజ్యూమ్. చేసుకున్న తర్వాత ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అని నొక్కండి. నొక్కితే ఏటీఎస్ స్కోర్ ఇచ్చిందనమాట చూడండి, 61 ఉంది. ఎందుకంటే నేను ఇచ్చిన జాబ్ డిస్క్రిప్షన్కి ఇక్కడికి మ్యాచ్ అవ్వలేదు పూర్తిగా, అందుకే 61 ఇచ్చింది అది. సో ఈ పర్సంటేజ్ని మనం ఎలా పెంచాలి, ఈ స్కోర్ని ఎలా పెంచుకోవాలంటే మనకి ఇప్పుడు మనకి ఇది ఇక్కడ దానికి ఇస్తుంది అన్నమాట, ఏం చేంజెస్ చేస్తే మనకి స్కోర్ పెరుగుతుంది అని చెప్పి. సో దానికి తగ్గట్టు మనం రెజ్యూమ్లో చేంజెస్ అనేవి చేసుకోవాలి. ఎలా అంటే చూడండి ఇక్కడ అది కూడా ఇక్కడ హై ఇంపాక్ట్ ఫిక్సెస్ అని చెప్పి ఇక్కడ ఇచ్చింది మనకి చూడండి, కింద స్క్రోల్ చేస్తే. సో ఈ బుల్లెట్ పాయింట్స్ అనేవి చేంజ్ చేసుకోండి అని చెప్తుంది. అలాగే ఈ స్కిల్స్ ఉంటే మీకు స్కోర్ అనేది పెరుగుతుందని చెప్తుంది. ఇవి ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే ఇదే కీవర్డ్స్ అనమాట. దీన్ని బట్టే మనకి ఏటీఎస్ అనేది ఫిల్టర్ చేస్తుంది మీరు ఈ రోల్కి ఎలిజిబుల్లా కాదా అని చెప్పి. సో ఇది చాలా ఇంపార్టెంట్, స్కోర్ పెరగడానికి ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అనమాట. ఈ స్కిల్స్ అలాగే ఈ రెస్పాన్సిబిలిటీస్, ఇవి మాత్రం అస్సలు మర్చిపోకండి ఎలా చేయాలనేది. ఇది మీరు చేంజ్ చేసుకుంటేనే మీ ఏటీఎస్ స్కోర్ అనేది పెరుగుతుంది అనమాట. ఇలా క్రియేట్ చేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా. ఏటీఎస్ స్కోర్ చెక్ చేసుకోవాలన్నా, లేదంటే మీకు ఒకవేళ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలని చెప్పన్నా. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలన్నా, లేదంటే మీకు ఏమైనా పర్టికులర్ వీడియో చేయాలన్నా చెప్పన్నా కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను మీకు వీడియో చేసి పెడతా క్లియర్గా. అలాగే ఒకవేళ ఇంటర్వ్యూ కాల్స్ వస్తే
ఇంటర్వ్యూ కాల్స్ ఎలా అటెండ్ అవ్వాలి, లేదా ఫోన్ స్క్రీనింగ్ కాల్ వస్తుంది కదా, స్క్రీనింగ్ కాల్ ఎలా అటెండ్ అవ్వాలి, దానికి మెటీరియల్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని చెప్పి క్లాడ్ యూస్ చేసి నేను ఒక ఫుల్ వీడియో చేస్తున్నా. ఆ వీడియో కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.